महे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षेय मामृतात्। यं ब्रह्मा वरुणेन्द्र ध्यान श्लोकालो 9వ శ్లోకం 11వ పేజీ। यं ब्रह्मा वरुणेन्द्र रुद्र मरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। 10 వరకు అయినాయి కదా, 8వ అధ్యాయము 10వ శ్లోకం వరకు అయినాయి, అవునా కదా? సో 10 శ్లోకాలు కలిసి పాడి ముందుకు పోదాం. అష్టమోధ్యాయ 186 పేజీలో అష్టమోధ్యాయ 1 నుంచి 10 వరకు కలిసి చక్కగా. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అథ శ్రీమద్భగవద్గీతా అథ అష్టమోధ్యాయః అక్షరబ్రహ్మయోగః. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమా అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. 186 పేజ్ నంబర్ చెప్పాను. 186 187 పక్కన పేజ్ నంబర్ ఇక్కడ లేదు, అధ్యాయం స్టార్ట్ అయింది కాబట్టి 187కి ఈ పక్కన ఉంది, వెతుకుతూనే ఉన్నారు పాపం. 2వ శ్లోకం. అధియజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదనా ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. శ్రీభగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోऽధ్యాత్మముచ్యతే భూతభావో భవకరో విసర్గః కర్మ సంగితః అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వరా చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం దేవ
वैति कौन्तेय सदा तद्भाव भावितः तस्मात् सर्वेषु कालेषु मामनुस्मर युध्य च मय्यर्पित मनो बुद्धिः मामे वैश्यस्य संशयम् अभ्यासयोगयुक्तेन चेतसा नान्यगामिना परमं पुरुषं दिव्यं याति पार्थानुचिन्तयन् कविं पुराणमनुशासितारम् अणोरणीयान् समनुस्मरेद्यः सर्वस्य धातारमचिन्त्य रूपम् आदित्यवर्णं तमसः परस्तात् प्रयाणकाले भक्त्या युक्तो योगबलेन चैव भ्रुवोर्मध्ये प्राणमावेश्य सम्यक् सतं परं पुरुषमुपैति दिव्यम्. అంతే కదా అయింది. 11వ శ్లోకం అభ్యాసం. శృతి స్థాయి బాగా గమనించి పాడండి. ఇది 4 పెద్ద లైన్లు ఉండేవి కాబట్టి రాగం మార్పు. యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే సరళ అనువాదం చూద్దాం. 11 కదా. వేద విధులు దేనినైతే అక్షరము నాశనము లేనిది అంటారో, కోరికలు వదలిన సన్యాసులు దేనిలో ప్రవేశిస్తారో, దేనిని కోరుకుంటూ బ్రహ్మచర్యమును పాటిస్తారో ఆ పరమపదమును పరబ్రహ్మస్థానమును నీకు సంగ్రహముగా చెబుతాను. వేద విధులైన విద్వాంసులు ఆ సచ్చిదానంద ఘన పరమాత్మను శాశ్వతుడు అక్షరుడు అని ప్రస్తుతింతురు. ఆసక్తిరహితులై యత్నశీలురైన సన్యాసులు ఆ పరమపదమునందే ప్రవేశింతురు. ఆ పరమపదమును కోరియే బ్రహ్మచారులు బ్రహ్మచర్య వ్రతమును ఆచరింతురు. అట్టి పరమపదమును గూర్చి సంక్షిప్తముగా నేను నీకు వివరింతును అన్నారు. యత్ అక్షరం వేద విదః వదంతి విశంతి యద్యతయో వీతరాగాః
యదిచ్ఛంతో, సంధులు ఇవన్నీ, యత్ ప్లస్ ఇచ్ఛంతో, దేనిని ఇచ్చగించి సన్యాసులు, యోగులు, సాధకులు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు. చరంతి అంటే పాటించడం, నడవడం. తత్తే, తత్ ప్లస్ తే, తత్ పదం, ఆ పదమును, ఆ పరబ్రహ్మమును, తే నీకు సంగ్రహేణ సంగ్రహముగా, సంక్షిప్తముగా, సారాంశముగా, ప్రవక్షే నీకు బోధిస్తాను, వినుము. పడదామా? యదక్షరం వేదవిదో వదంతి విశంతి యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. యదక్షరం వేదవిదో వదంతి విశంతి యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. 12 అభ్యాసం. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్న్యాధాయాత్మనః ప్రాణం మూర్ధ్న్యా రాకు ధావత్తు నావత్తు యావత్తు, చాలా జాగ్రత్తగా స్పష్టంగా పలకాలి. ధ్న్యా, మూర్ధ్న్యా అనండి. మూర్ధ్న్యా, బాగా విని స్పష్టంగా అక్షరాలు చూడండి. మూర్ధ్న్యా ధాయాత్మనః ప్రాణం మూర్ధ్న్యాధాయాత్మనః ప్రాణం మూర్ధ్న్యాధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణా ఓమిత్యేకాక్షరం బ్రహ్మ నిటారుగా కూర్చోండమ్మా, నిటారుగా కూర్చొని పుస్తకం ఇలా పెట్టుకోండి. వంగి కూర్చుంటే కంఠం రాదు సరిగ్గా. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం స
సయాతి పరమాం గతిం సో 12, 13 కలిసి ఇచ్చారు, కంటిన్యూషన్గా ఉన్నాయి కాబట్టి సరళంగా విని తర్వాత అది చూద్దాం. శరీరములోని ఇంద్రియ ద్వారములన్నింటినీ మూసివేసి బయట విషయాల నుండి మనస్సును మరల్చి మనస్సును హృదయములోనే నిలిపి తన ప్రాణమును సహస్రారములో ఉంచుకొని యోగ ధారణలో స్థిరపడి ఓం అనే ఏకాక్షర బ్రహ్మాన్ని ఉచ్చరిస్తూ నన్నే స్మరిస్తూ దేహాన్ని వదిలేవాడు అత్యున్నతమైన గతిని మోక్షమును పొందుతాడు. దాదాపు అట్లాగే ఉంది కదా. సర్వే మీరు మనసులోనే ఫాలో అవ్వండి. ఇక్కడ బుక్లోనే దీన్ని చదువుతుంటాను, మీరు మనసులో. సర్వేంద్రియములను నిగ్రహించి మనస్సును హృదయమునందే స్థిరముగా నిలిపి అట్లు వశమైన మనస్సు ద్వారా ప్రాణములను మూర్ధస్థానమునందు, అంటే సహస్రారం, లాస్ట్ ఇక్కడ ఉంటుంది, బ్రహ్మరంధ్రం అంటారు, సహస్రారం అంటారు. షట్చక్రములలో ఇది ఆఖరిది, సహస్రారమునందు మూర్ధస్థానమని ఇంకొక పేరు, మూర్ధస్థానం స్థిరమునర్చి పరమాత్మ ధ్యానమునందే నిమగ్నుడై అక్షర బ్రహ్మస్వరూపమైన ఓంకారమును ఉచ్చరించుచు, ఓం ఇతి ఏకాక్షరం అన్నారు కదా, ఆ ఓంకారమునకు అర్థస్వరూపుడను నిర్గుణ బ్రహ్మను అయిన నన్ను చింతించుచు దేహత్యాగము నర్చువాడు పరమగతిని అనగా మోక్షమును పొందును. సో ఆ చింతనలో వర్ణించినారు. సర్వద్వారాణి ఇక్కడికి రండి. సర్వద్వారాణి సంయమ్య, అన్ని ఇంద్రియాల కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ సంయమనం చేసుకొని, అంతర్ముఖం చేసుకొని, మనోహృది నిరుధ్యచ, మనస్సును హృదయములో లీనము చేసి, మూర్ధ్న్యాధాయత్మన ప్రాణం, సహస్రారములో ఈ అత్యున్నతమైన సహస్రారము బ్రహ్మరంధ్రము ఆ స్థానములో ప్రాణాన్ని నిలిపి, అంటే మనస్సును ధ్యానము కేంద్రీకరించి, ఆ స్థితో యోగధారణం, యోగమును ధరించి, ధారణం అంటే ధరించడం, దాన్ని నిలుపుకోవడం, పూర్తిగా యోగములో లీనమైపోవడం. తర్వాత ఓం ఇతి ఏకాక్షరం అనండి. ఓం ఇతి ఏకాక్షరం, మూడు ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. సంధి విచ్ఛేదం. ఓం ప్లస్ ఇతి ప్లస్ ఏకాక్షరం బ్రహ్మ. బ్రహ్మమును ఒక అక్షరంలో చెప్పాలంటే ఏమట? ఓం అంటే అంతే, భగవంతుడు పరబ్రహ్మ, సాకారము నిరాకారం. శ్రీరామకృష్ణులు అంటారు ఓంకారములో అన్నీ వచ్చేస్తాయి, సాకారము నిరాకారము, ఇంకా మనకేమి తెలియనివి ఏమన్నా అవ్యక్తం అంటారు కదా, అవ్యక్తము, అన్నీ వ్యక్తము, అవ్యక్తము, సాకారం. అందుకే ఓం, మీరు ఏ సంప్రదాయం వాళ్ళైనా, ఏ దేవుణ్ణి పూజించే వాళ్ళైనా, ఏ మార్గంలో సాధన చేసేవాళ్ళైనా ఓంను మాత్రం అంగీకరించాల్సిందే. అవునా? ఏ మంత్రం చూసినా దేంతో స్టార్ట్ అవుతుంది? ఓం. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం దుర్గాదేవి నమ, ఓం గం గణపతయే. ఓం లేకుంటే ఏ మంత్రము అసంపూర్ణమంట. కాబట్టి ఓం అందరికీ వర్తిస్తుంది. అంటే ఏమి? ఇతి ఏక అక్షరం బ్రహ్మ. ఓం ఇతి ఏక అక్షరం బ్రహ్మ. అందుకే అధ్యాయం పేరేమిటమ్మా? ఈ అధ్యాయం పేరేమిటి? అక్షర బ్రహ్మ. సో అక్షర బ్రహ్మ, ఏక అక్షరం, ఏక అక్షరములో ఒక అక్షరములో బ్రహ్మమును గురించి చెప్పుకుంటూ పోతే ఇంకా బ్రహ్మం గురించే ఒక లెక్చర్ అయిపోతుంది. సో బ్రహ్మము ఏక అక్షరం. ఇంకా రెండు రకాలు, అక్షరము ఒక అక్షరము, తర్వాత అర్థము అక్షరము. క్షరము కానిది, నాశనము లేదు. క్షరము కానిది అక్షరం అంటే ఏమి? శాశ్వతంగా ఉంటుంది. మనం శరీరము
ముందు, ఉండేటప్పుడు, ఉండిన తర్వాత ఉండే సత్యము క్షరము కానిది. శరీరము క్షరం, నాశనం అవుతుంది. అక్షరము ఆత్మ పరబ్రహ్మము, దాన్ని ఆ పరబ్రహ్మను ఏక అక్షరం, ఒక్క అక్షరంలో అంటే ఏం చెప్పాలి చెప్పండి, ఏం చెప్పాలి? ఒకే ఒక అక్షరంలో పరబ్రహ్మమును చెప్పము. ఓం చెప్పండి మరి అది. అందుకే సో చూడండి, అధ్యాయం పేరు కూడా అక్షర బ్రహ్మయోగం, క్షరము కాని నాశనము లేని పరబ్రహ్మమును గురించి చెప్పే అధ్యాయము. కాబట్టి అర్థమైంది కదా. ఓంకారం అన్ని సాధకులు వర్ణిస్తారు. ఎక్కువగా సన్యాసులు, యోగులు, సాధకులు ఏమంటారు, సీరియస్ సాధకులు అనొచ్చు. గృహస్థులు చెప్పకూడదని కాదు, మామూలుగా చెప్తారు కదా. ఓంకారం వైరాగ్యాన్ని మనం చెప్పుకున్నాం కదా ఒకసారి వివరంగా. ఓంకారం ఎక్కువగా చెప్పకూడదు గృహస్థులు చెప్పుకున్నామా? అక్కడ మార్నింగ్ బ్యాచ్లోనే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది. ఎనీవే చెప్తారు కదా. ఇంకొంతమంది సలహా ఇచ్చేశారు స్వామీజీకి, మీరు అమ్మగారులతో ఓంకారం చెప్పించకండి. అయ్యో రామకృష్ణ, గోవింద, నారాయణ, వాసుదేవ, ఏ బాబోయ్ అమ్మగారు లేకుంటే మీరు ఎక్కడ ఉంటారో. ఎనీవే ఎవరెవరి భావాలు, మనం ఎవరితోనూ ఏమి అది. ఓంకారము సన్యాసులకు అది మార్గం. ప్రణవోపాసన అనండి. ప్రణవం అంటే ఓంకారం. ఓంకారంకి ఇంకొక పేరు ప్రణవం. ప్రణవ ఉపాసన, ప్రణవోపాసన సంధి, ప్రణవ ప్లస్ ఉపాసన, ప్రణవోపాసన. సన్యాసులు, సాధువులు, యోగులు వారికి ఇది సాధన. ఓంకారమే జపించడం. అర్థమైందా? ప్రణవోపాసన అంటే ఇంకేం లేదు, ప్రణవమునే మంత్రముగా. అర్థమైందా? మీరు ఇట్లు చూస్తే నాకు భయం అవుతుంది. అర్థమవుతుందో లేదన్నట్టు నాకు అనిపిస్తుంది కదా. అర్థమవుతుంది కదా. శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో పాండురంగాయ చేస్తున్నారా? అలా సన్యాసులు, సాధువులు, మహాత్ములు ఎవరైనా సరే తీవ్రమైన వైరాగ్యం కలవారు, భగవంతుని కోసమే సాక్షాత్కారం పొందాలని సాధన. యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి, ముందు శ్లోకంలో వచ్చింది కదా. ఇవన్నీ కనెక్టెడ్ ఒకటిదానికొకటి. సో దేన్ని కోరుకొని బ్రహ్మచర్యం పాటిస్తారో, సాధన చేస్తారో అన్నారు కదా. సో అటువంటి వాళ్ళు ఇలా ఓంకారమును పదే పదే జపం అంటాం. పదే చెప్పడమే ఏమంటారు? జపము. మంత్రం, మీ ఇష్ట మంత్రం ఎలా చెప్తారో, రామ 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 శివ శివ, అట్లా ఓంకారమే జపం. సాధు, సన్యాసులు, యోగులు వాళ్ళకు ప్రణవోపాసన ఏమంటారు? మళ్ళీ అడుగుతాను, చెప్పకపోతే ఉంది మీకు. ప్రణవోపాసన, ఓంకారమునే ఉచ్చరించుచు జపము, ధ్యానము, దాని ఉపాసన. ఉపాసన అంటే పూజ, సాధన. హనుమంతు ఉపాసన అంటాం కదా, విన్నారా లేదా? రెస్పాన్స్. ಶಿವ ಉಪಾಸನ అంటాం కదా. ನೀವು ಯಾವ ದೇವ್ರನ್ನ ಉಪಾಸನ ಮಾಡ್ತೀರಿ ಕೇಳ್ತಾರಲ್ರಿ, తెలుస్తుంది కదమ్మా. ఉపాసన అంటే పూజ, సాధన. ఆ మార్గంలో మీరు సాధన చేసేది. వెంకటేశ్వర ఉపాసన ಮಾಡ್ತೀವ್ರಿ, ನಮ್ಮ తరతరాల నుండి నారాయణ ఉపాసన, శివోపాసన విన్నారు కదమ్మా. వినలేదా? ఉపాసన అనే పదం వినలేదా? మరి లేదంటారు. అర్థమైందా? అట్లా శివోపాసన, నారాయణోపాసన, దేవి ఉపాసన, అలాగే ప్రణవోపాసన. ప్రణవ ప్లస్ సంధి కలిపితే ఏమవుతుందమ్మా? అది ఓంకారమునే ఉపాసన చేయడం. అందుకే సన్యాసులకు ఎక్కువగా ఇది బోధిస్తారు, అది మార్గం. గృహస్థులు చెప్పకూడదని కాదు, కానీ చెప్పేది ఏమిటంటే వైరాగ్యానికి తీవ్రమైన ఈ ఓంకార సాధన ఉపయోగపడుతుంది. సో సామాన్యంగా ఏమిటంటే గృహస్థులకు మన ఓంకారం ఎక్కువ చెప్తే వైరాగ్యం వచ్చేసి వెళ్ళిపోయిస్తారేమో అని భయం. నా అభిప్రాయం అండి.
వైరాగ్యం వస్తే ఇంకా బాగా ఉంటారు, అవునా కదా? అడవులకు పోవాల్సిన అవసరము లేదు, ఇంట్లో ఉంటూనే ఇంకా బాగా. జనక మహారాజు గుర్తుందా? జనక మహారాజు ఏమరు? బ్రహ్మజ్ఞాని, ఓంకారోపాసన అవన్నీ చేసిన వాళ్ళు. రాజ్యం చేసినాడా లేదా? రాజ్యం చేసేదానికంటే కష్టమైన పనే మీ ఇంటి పనిలో చెప్పండి. ఒక సామ్రాజ్యాన్ని వెళ్ళడం తమాషానా? కాదు కదా. ఎన్ని యుద్ధాలు, తంత్రాలు, కుతంత్రాలు, అన్ని రకాలు ఉంటాయి కదా. సో జనక మహారాజు బ్రహ్మజ్ఞానం పొంది కూడా గృహస్థుడుగానే ఉన్నాడు. అట్లా గృహస్థులు వైరాగ్యం పొందితే ఇంకా మంచి గృహస్థులు అవుతారు అని నా అభిప్రాయం. అర్థమైందా? సరే, ఎనివే ఆ విధంగా అలా చేయడము, ఓంకారమునే ఉపాసన చేయడం. అలా చేస్తూ ఉచ్చరించుచు ఆ ఓంకారమునకు అర్థం ఎవరట? నన్ను పరమాత్మను చింతించుచు దేహత్యాగము నడుచువాడు పరమగతిని పొందును, మోక్షమును పొందును. పాడదామా రెండు కలిసి? ఇవన్నీ ధ్యానానికి, ప్రార్థనలో ఏమంటారు, స్తుతి అంటాం కదా, భగవంతుని స్తుతించడము, ధ్యానించడం కోసం మంచి శ్లోకాలు. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాధాయాత్మన ప్రాణం ఆస్థితో యోగధారణం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం అతి పరమాం గతిం సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాధాయాత్మన ప్రాణం యోగధారణం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. సో ఓంకారం ఉపాసన, ప్రణవ ఉపాసన చేస్తేనే తీవ్ర వైరాగ్యం వస్తుందంటే మన భక్తులకి ఇంకా గీత పూర్తి కూడా కాలేదు, వైరాగ్యం వచ్చేసింది. సో ఎంత మంచిదే కదా. 50-60 మంది వచ్చేవాళ్ళు, 10 మందికి వచ్చేసిందంటే అందరికీ బ్రహ్మజ్ఞానం అయిపోయింది, వైరాగ్యం వచ్చేసింది. అర్థమైందా? అందుకే నేను ఎక్కువ చెప్పొద్దు అన్నారు. ఎనివే ఈరోజు ఏం పెళ్ళిళ్ళు ఉన్నాయేం కదా. సోమవారము సెలవా? ఉండకూడదా? నిన్న ఆదివారం సెలవు ఇచ్చినాము. చిన్నపిల్ల పాట ఏదో ఒకటి చూడండి కదా. ఎగ్జాంపుల్ ఇక్కడే మీరు చెప్పొచ్చు. ఇప్పుడు ఎవరైతే ఓంకారం చెప్పకూడదు, స్త్రీలు ఉచ్చరించకూడదు, ఇవి అవి చెప్తారు వాళ్ళకి, చూడు స్వామి నువ్వు 6 నెలలు కూడా కాలేదు, ఇంకా 8 అధ్యాయాలు కూడా కాలేదు, ఇప్పుడే వైరాగ్యం వచ్చేసింది, నువ్వు ఎక్కువ చెప్పొద్దు ఇంకా అనొచ్చు వాళ్ళు ఎవరైతే చెప్తారో. అమ్మగారులు కదా ఎక్కువ వస్తుండింది. ఎనివే అట్లేం లేదు, ఏదో కారణాలు ఉంటాయి చెప్పడం. 14 నేర్చుకుందామా? బాగా చెప్పండి, పూర్ణ కంఠంతో ఉత్సాహం ఉండాలి. ప్రతి శ్లోకము కొత్తగా నేర్చుకుంటున్నాము, ప్రారంభిస్తున్నాము అన్నంత. అది సహజంగా మనిషికి అది ఉండే గుణం. అది కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మొనోటనీ అంటారు ఇంగ్లీష్లో. మొనోటనీ అంటే ఇదే కదా మామూలు చెప్తున్నాం. అందుకే కృష్ణుడు యోగో అనిర్విణ్ణ చేతస, విసుగులేని మనస్సుతో యోగమును సాధన చెయ్యవలెను. బాల వికాస్లో చెప్తుంటాం కదా, పిల్లలు, చిన్న పిల్లలు వాళ్ళు కొత్తది కావాలన్నమాట. కొత్తగా ఏం చెప్పించరా స్వామి, అదే
విసుగొచ్చేస్తుంది. మనిషి స్వభావం ఇది. ఇంకా పిల్లలకి ఇంకేం చెప్పాలి? పిల్లలు ఇంకా ఫ్రెష్ మైండ్స్, ఎవ్రీథింగ్ ఫ్రెష్ కావాలి, వాళ్ళు కొత్తది కావాలి, కొత్తది కావాలి. మనసు స్వభావం, మనసు యొక్క ఒక రకంగా చెప్తే వీక్నెస్ అని కూడా చెప్పొచ్చు. కొత్త నవం అనండి. మనసు కోరుతుంది నవం, కొత్తది. ఎవరు అన్నారట, భగవద్గీత రోజు ఉండేదే కదా. రోజు ఉండేది బ్రహ్మజ్ఞానం అయిపోయినావా? చెప్పండి. భగవద్గీత యొక్క లక్ష్యం ఏమిటి? బ్రహ్మజ్ఞానం పొందడము, ఆత్మానుభూతిని అనుభూతి చెందడం. ఊరికే పారాయణం చేస్తే అయిపోయిందా? లేదు కదా. సో అటువంటి భావం రాకుండా మనం ఉత్సాహం నింపుకోవాలి. యోగో అనిర్విణ్ణ చేతస అనండి. 6వ అధ్యాయంలో నేర్చుకున్నాం, గుర్తుందా? ఈ యోగం కాదా ఇది? మనం చేస్తున్నది యోగమే, అవునా కాదా? పారాయణ యోగము, భక్తి యోగము, ధ్యాన యోగము. ఎనివే, సో అటువంటి విసుగులేని మనస్సుతో సాధన చేయాలి. సో మామూలుగానే మనస్సు ఇది. ఇంకా మన ఆంధ్రులకు పేరే ఉంది, ఆంధ్రులు ఆరంభ శూరులు. విన్నారా? బిరుదు కాదు ఇది, తిట్టు. బిరుదు రూపంలో ఉన్న ఆంధ్రులు. విన్నారా లేదమ్మా? చెప్పండి. వినలేదా? ఫేమస్ సార్ ఇది. ఆంధ్రులకి ఇది ఉండే మైనస్ పేరు ఇది. నెగిటివ్, పాజిటివ్ అనుకోవద్దండి, చెడ్డ పేరు అనొచ్చు కదా. ఆరంభశూరులు, ఆరంభశూరత్వం, ఈ పదం వినింటారు. ఆరంభశూరత్వం ఆంధ్రులకి ఇది ప్రత్యేకమంట. అర్థమైంది కదా పదంలో? ఎవరికి అర్థం కాలేదు? ప్రారంభంలో ఊరికే జోష్ అంటే ఊరికే పీకి పందిరేసి ఇస్తామంట. ఈ స్వామి కథ ఏమి చూసిస్తాం. ఏమి ఇక్కడ అక్కడ అందరూ మధ్యలో కూర్చొని ఇస్తే అంత బాంబు బ్లాస్టింగ్. ఇప్పుడు జగ ఆరంభశూరత్వం సహజం, అది మనిషికి, అందరికీ సహజము. మరి ఆంధ్రులకి ఎక్కువ ఉందేమో. మామూలుగా చూస్తుంటాం కదా, బిగినింగ్లో పూర్తి ఉత్సాహం చూపిస్తారు. భగవద్గీత గోపాలస్వామి గుడికి వచ్చి అడిగేది, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, పత్తలేదు. ఇప్పుడు 4 రోజులు వచ్చినాయి. ఓం నమ శివాయ, శంభో. వాళ్ళు మనకు నేర్పకనే నేర్పుతున్నారు. భగవంతుడొక్కడే సత్యము, తక్కినదంతయు మిథ్య. ఈ ఉత్సాహం కూడా మిథ్య, అంతే కదా. ఇప్పుడు నేర్చుకునేలా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కంటిన్యూస్గా దానిపైన కన్సిస్టెన్సీ అంటారు ఇంగ్లీష్లో అనండి. కన్సిస్టెన్సీ, స్థిరత్వము. శారదామాత చెప్పారు, అమ్మ చూడడానికి సింపుల్ కానీ అమ్మ బోధనలు ఏం అంత ఇది కాదు. ఏమంటారు? విశ్వాసము అనండి, స్థిరత్వము. ఈ 2 ప్రధానమైన విషయాలు. విశ్వాసము, స్థిరత్వం. ఈ 2 నీలో ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఒప్పుకుంటారా? ఆలోచించండి. ప్రారంభం ఫస్ట్ డే, ఫస్ట్ చాప్టర్ ధ్యాన శ్లోకాల్లో ఉన్నంత ఉత్సాహం ఇప్పుడుందా? ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకోండి కదా. 6 అధ్యాయాలకే తుస్. ఆత్మ సంయమ యోగాగ్నౌ. మనిషి యొక్క స్వభావం చెప్తున్నాను. ఎవరిని తప్పులు పట్టడం మన వృత్తి కాదు, కానే కాదు. మనిషి స్వభావం, మనసు స్వభావం. నవం కొత్త రోజు చెప్పేదే కదా అనే భావం వస్తుంది. రాకుండా మనల్ని మనము కంట్రోల్ చేసుకోవాలి, ఉత్సాహం తెచ్చుకోవాలి. సెల్ఫ్ మోటివేషన్ అనండి. స్వయం ప్రేరితం, స్వయం ప్రేరణ అనండి. స్వీయ ప్రేరణ, స్వీయ ప్రేరణ, సెల్ఫ్ మోటివేషన్. తో అందరూ చెప్తారు బెస్ట్ మోటివేషన్ బుక్ ఈజ్ భగవద్గీత. మరి ఇప్పుడు ఎక్కడ ఆచరణలో ఉండాలి కదా. ఎనీవే, వాళ్ళు వస్తారు రారని కాదు చెప్పడము, ఇది మనసు యొక్క స్వభావం. ప్రేమానంద స్వామి చెప్పాను కదా, బృందావనంలో మహానుభావులు, రాధాదేవి దర్శనం పొందిన మహాత్ములు వారు ఇదే చెప్పారు. ఒక అమ్మగారు కోటీశ్వరులు వచ్చి అడుగుతారు, ఆ స్వామీజీ డబ్బులు ఉన్నాయి, నగలు, ఆ మహాతల్లి ఇన్ని వేసుకొని వచ్చింది, మంచిదే కదా. ఎవరి అలంకారం వాళ్ళది కదా.
అద్భుతమైన సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉంది. డబ్బులున్నాయి. ఏదో ఇప్పుడు యూట్యూబ్లో అడ్వర్టైజ్మెంట్స్ ఏమేమో చేస్తారు కదమ్మా, ఆ వృత్తి వాళ్ళది. ఓకే, ఎవరి వృత్తి వాళ్ళది. అలా డబ్బుకు కుదవలేదు, పేరు ప్రతిష్టకు కుదవలేదు, రూపానికి కుదవలేదు, ఏ ఆరోగ్యానికి కుదవలేదు. అన్నీ ఉన్నాయి స్వామీజీ. కానీ మనసులో వెలితి, ఏదో కోల్పోయాము అన్న వెలితి ఉంది. దానికి మార్గదర్శనం చేయండి అని అడిగితే స్వామీజీయే చెప్పారు, మనిషి మనస్సు అత్యంత చంచలమైనది. ఎంత ఉన్నా ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి, నవం కావాలి. మళ్ళా పాతది కాదు, పురాతన ముద్దు, నవం కొత్తది కావాలి. కొత్తది కాదు. పురాణంలో కథ చెప్పారు. ఆ ఏదో వెలితి ఏమి? భగవంతుడు, శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, శివుడు, ఏదైతే ఇష్టదైవం ఉందో ఒప్పుకుంటారా? ఆ వెలితి వల్లనే మనకు అశాంతి. ఏం వెలితి? భగవంతుడు పొందలేదు, అన్నీ పొందినాము, భగవంతుడు పొందలేదు, భగవంతుడు ఆత్మలో ప్రతిష్ఠితుడు కాలేదు. కాబట్టి అశాంతి. అది ఎక్కడో బయట ఉందనుకుంటున్నాం. ఆ వెలితి ఏదో బయట ఉందని ఇంకా వెతికేది. ఇంకా ఈరోజు ఇంత భోగం చేశాను, దాంట్లో తృప్తి కలగలేదు. నెక్స్ట్ డే ఇంకా 13 రకాలతో తృప్తి కలగలేదు, 16 రకాలతో చేస్తాం. అవునా కాదా? ఎక్కువ తింటే ఆత్మశాంతి కాదు కదా. సో దాన్ని లోపలికి మళ్ళించుకోమ్మా. నువ్వు బహిర్ముఖం చేసినట్లలా శాంతి పెరుగుతుందా, అశాంతి పెరుగుతుందా? శాంతి పెరుగుతుందా? అశాంతి. ఎన్ని రకాలు, ఎన్ని వస్త్రాలు, ఎన్ని ఆభరణాలు, ఎవరికి తక్కువ ఉన్నాయి? ఎవరేం తక్కువ లేరు. ఎవరో ఒక పెద్ద ఆయన కాలం చేశారు, భిక్షకు పోతుంటే బీదోళ్ళు ఎక్కడున్నారు స్వామి? బీదోళ్ళు అందరు దండిగా ఉంది. ఛాలెంజ్ చేస్తుండే నా తన, ఎన్ని డ్రెస్సులు, ఎన్ని ఆభరణాలు, ఎవరు బీదోళ్ళు దండిగా ఉంది. ఎనీవే, శాంతి ఉందా? లేదు. ఎందుకు లేదు? బహిర్ముఖంలో వెతుకుతున్నాం, బయట వెతుకుతున్నాం, లేని దాన్ని వెతుకుతున్నాం. ఉండేది లోపల. రాముడు, ఆత్మారాముడు, భగవంతుడు, శివుడనండి, కృష్ణుడనండి. కాబట్టే నువ్వు బయట ఎన్ని లక్షల కోట్లున్నా శాంతిని పొందలేదమ్మా. ఆ వెలితి తీర్చుకోవడం భగవంతునితో పూర్తి అవుతుంది, కానీ ఇంకా భోగాలు పెంచుకుంటే కాదు. ఎనీవే చెప్పడము ఎందుకు వచ్చింది ఇదంతా? ఆంధ్రులు అది ఉంది మనకి, దాన్ని అది కాదు అని నిరూపించాలి మీరంతా. ఎనీవే కలిసి పాఠం అయింది కదా. 14. అందుకే చూడండి, ఇప్పుడు సెల్ఫ్ అంటే కూడా ఆత్మనే కదా. భగవద్గీత ఆత్మజ్ఞానాన్ని బోధిస్తుందా లేదా? సో ఆత్మజ్ఞానం నీకు నువ్వే ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయే. ఈ మనస్సు, మైండ్ రాస్కెల్ నంబర్ 1 చెప్తుంది, ఏమయ్యా రోజు ఉండేది కదా, ఈరోజు సినిమా చూద్దాం పద. చంచలం హి మన కృష్ణ ప్రమాథి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివసు దుష్కరం. అన్నిటికీ ఇక్కడ ఉంది. ప్రశ్నలు ఉన్నాయి, జవాబులు ఉన్నాయి. అది తీసుకునే మనస్సు కావాలి కదా, స్వీకరించే మనస్సు కావాలి. మనస్సు చంచలం, ఇక్కడే చెప్తున్నారు కదా. సో కృష్ణుడు ఏమన్నాడు? నాయన ఒప్పుకుంటాను, చంచలం హి మన ఏమంటారు? అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అర్జున, నేను ఒప్పుకుంటాను నాయన, ఈ మనస్సు చంచలమైనది, నిగ్రహింపడానికి కష్టతరమైనది, సంశయం ఇందులో లేదు. అసంశయం మహాబాహో మనః దుర్నిగ్రహం చలం. ఇప్పుడు చలం తిరుగుతూ ఉంటుంది, చంచలం అంటాం కదా. మరి మార్గం లేదా స్వామి? ఇంతేనా? అభ్యాసేన తు కౌంతేయ 6వ అధ్యాయంలో చెప్పుకున్నాం. అభ్యాసము వైరాగ్యం 2 ఉంటే
దీనితో మనము మనస్సును సంయమనం చేసుకోవచ్చు. సో అభ్యాసం రోజు చేయాలి. పదే పదే చేయడం. అందుకే జపం, ఇది కూడా జపమే. ఎనివే చెప్పడం ఏమిటంటే అభ్యాసము వైరాగ్యము ద్వారా మనస్సును సంయమనం చేసుకొని ఈ విద్యలో భగవద్విద్య బ్రహ్మ విద్యానాం గుర్తుందమ్మా, చూసారా? బ్రహ్మ విద్యానాం యోగశాస్త్రే బ్రహ్మ విద్య నేర్చుకుంటున్నాం. మరి ఉత్సాహం లేకపోతే ఉండాలి కదా. 14 అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః పద్నాలుగు సామాన్య సరళం చూస్తామా? ఓ పార్థ, వేరే ఆలోచన లేకుండా నిరంతరము నన్నే స్మరించువానికి నిత్యము నాయందే స్థిరపడిన యోగికి నేను చాలా సులభంగా లభిస్తాను. మనసు పెడితే అన్ని శ్లోకాలు అద్భుతమే కదా. మనస్సు లేకపోతే సో ఇదిలో అదే వచ్చింది. ఇక్కడ చూడండి బుక్లో మనస్సులోనే మీరు అందరూ కలిసి ఫాలో అవుదాం. పార్థ, నిత్యము నిరంతరము అనన్య భావముతో చిత్తమును నాయందే నిలిపి పురుషోత్తముడనైన నన్నే స్మరించుచు సంతతము మత్పరాయణుడైన యోగికి నేను సులభుడను, అనగా అతనికి సహజముగానే నేను. శ్రీకృష్ణ పరమాత్ముడు మహామేధావి, ఏం చెప్పాలి, సాక్షాత్ నారాయణుడు శ్రీమాన్ మహావిష్ణువు కదా. ఎంత కరుణ, ఎంత ప్రేమ, ఎంత దయ ఉందో అంత బుద్ధి, అంత తీక్ష్ణమైన ఇది ఇందులో ఎక్కడ చెప్పారు చూడండి. ఎలా ఉంది గ్రహించారా? ఎవరికి సులభంగా లభిస్తాడట? వేరే ఆలోచన లేకుండా నిరంతరము నన్నే స్మరించేవాడికి, నిత్యము నాయందే స్థిరపడిన యోగికి నేను చాలా సులభముగా, అతి సహజం, అతనికి సహజముగానే. అర్థం చేసుకుంటున్నారా దీన్ని? ఎట్లుంది ఇది చెప్పండి. ఎప్పుడూ బాగా చదువుకునేవాడు, ఏ రోజు పాఠాలు ఆ రోజు చేసుకునేవాడు, రోజు హోంవర్క్ ఎప్పటిదప్పుడు చేసుకునేవాడు, తల్లిదండ్రులను గౌరవించేవాడు, ఉదయము బ్రహ్మముహూర్తంలోనే లేచి యోగాసనాలు, ధ్యానము, ప్రాణాయామము చేసేవాడు. ఏమిటి తర్వాత అధ్యయనము బాగా చేసేవాడు, నిత్యము అఖండ బ్రహ్మచర్యమును పాటించేవాడు. విద్యార్థి లక్షణాలు ఇవన్నీ. బ్రహ్మచర్య వ్రతమును పాటించేవాడు, పవిత్రంగా జీవించేవాడు, పెద్దలను తల్లిదండ్రులను గౌరవించేవాడు, జపధ్యానాలు ఆచరిస్తూ అధ్యయనము కూడా పగలు రాత్రి చదువుకునేవాడు. వీడికి ఎంబీబీఎస్ సులభము. నాకు అనిపించింది అలాగా కదా. చెప్పేదంతా చెప్పి లాస్ట్కి సులభము, సహజముగానే లభించును. అరే ఎవరికి సహజము? అర్థమైందమ్మా? శ్రీకృష్ణుడు తెలివైన వాడు అంటాం కదా. అల్లరి కృష్ణయ్య, కొంటె కృష్ణయ్య ఇక్కడ కనిపిస్తాడు మనకి. నాకు అనిపించింది ఎవరికి సులభము? నిత్యము నన్నే స్మరించడం. అంత సులభమా? నిత్యము భగవత్స్మరణ చేయడము సులభమా చెప్పండి.
నిత్యము అనంతరము అనన్యభావంతో అంట. మళ్ళీ భగవద్గీత చెప్పాము, శ్లోకాలు చెప్పేదే కష్టము, ఈ స్వామికి భావంతో చెప్పాలంట. బాబా పలికేదే కష్టమైంది. రుద్రం అప్పుడు అనంతపురంలో ప్రత్యక్షంగా చెప్పినారు. రుద్రం కఠోరమైన పదాలు ఉన్నాయి. ద్రాపే అంధసస్పతే దరిద్ర నీలలోహిత. చెప్పండి అర్థం. స్వామి స్వామి క్లాస్ తీసుకుంటున్నారు, భావంతో చెప్పండి, అర్థాన్ని స్మరి. అయ్యో పలికేదే కష్టమయ్యా స్వామి, ఇంకా అర్థంతో చెప్పాలంటే. అర్థమైందా? సో ఎంత చలాకి కృష్ణుడు. చలాకి అంటే తెలివైన వాడంట. అర్థమైన ఎంబీబీఎస్ సెట్ గ్యారంటీ ఎవరికి? ఇవన్నీ ఆచరించేవాడు. భలే చెప్పినారు కదా. సో నిత్యము నన్నే స్మరిస్తూ అనన్య భావముతో, అంటే నేను వేరు కృష్ణుడు వేరు కాదు. ఎంతమంది అలా ఉంటున్నామమ్మా చెప్పండి. నేనేం చేయత్తలేదు, సుళ్ళాలు చెప్పాలా? అనన్య భావం అంటే ఏమి? నేను వేరు పాండురంగుడు వేరు కాదు, నేను కృష్ణ స్వరూపుణ్ణి. నేనే కృష్ణుని వద్దులే, ఎవరికి ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను కృష్ణునితో ఆత్మస్వరూపుడను. ధ్యానంలో కొద్దిసేపు ఉంటాం, 5 నిమిషాలు 10 నిమిషాలు. ఎప్పుడూ అనన్య భావముతో జీవించడం అంట. సాధ్యమా? సులభమా? ఎంతో కష్టం కదా. సో అలా కష్టపడే వారికి నేను సులభుడను. అర్థమైందా? స్వామీజీ ఇంతగా ఎందుకు చెప్తున్నారో మీరు గమనించారా లేదా? గ్రహించారా? అతనికి సహజముగానే నిత్యయుక్త. 3వ లైన్ చూడండి, నేనేం కల్పించుకొని చెప్పట్లేదు. 3వ లైన్లో ఏముంది చెప్పండి. తస్య అతనికి, అహం నేను, సులభంగా లభిస్తాను. ఎవరికి? నిత్యయుక్త. అదేమో చెప్తారు చూడండి, పొమ్మనక పొగ పట్టడం ఏదో అంటారు కదా, లింక్. దీనికి దానికి లింక్ ఉందన్నమాట. అలా నాకు తోచింది అదా. సరే మామూలుగా అందరికీ అర్థమయ్యే భాష. ఎప్పుడు కష్టపడి పగలు రాత్రి ఏమిటి దాంట్లోనే మునిగిపోయి వ్యాపారం చేసేవాడు కోటీశ్వరుడు అవుతాడు. సులభంగా కోటీశ్వరుడు అవుతాడు. ఎలా అవుతాడు? పగలు రాత్రి కష్టపడేవాడు అన్నట్టుంది కదా ఇది కూడా. అట్లా చెప్పే విధానం అది పాజిటివ్, అది మహా అవతార పురుషుల లక్షణం. ఎనీవే చెప్పడము అర్థమైంది కదా. కాబట్టి అలా ఎల్లప్పుడూ దాంట్లో ఉండేవాడికి సులభం. అవునా కదా? ఎప్పుడూ చదువు పుస్తకాల పొరుగు స్వామి అంటాడు కదా కొంతమంది పిల్లల్ని. ఎప్పుడూ చదువుకుంటాడు, ఫెయిల్ అవుతాడా? అందుకే నేను మన శారదా ట్రస్ట్లో చెప్తాను, ట్రస్ట్ ద్వారా అమ్మవారు ఆశీర్వాదంగా మనమేమేమే లక్షలు ఇవ్వడం కాదా, 5,000 10,000 వాళ్ళ దీనికి బట్టి ఇస్తాం మనము. సో మీ ఒక విద్యార్థి, నేనే విద్యార్థి అనుకోండి, మీరు ట్రస్ట్ అనుకోండి, 10,000 15,000 20,000 ఇచ్చి కష్టార్జితమైన సొమ్ము, భక్తులు వాళ్ళ కష్టార్జిత సొమ్ము ఇచ్చినారు. సో దానివల్ల నా మార్కులు పెరగాలా తరగాలా? పెరగాలి కదా. 2% లెస్, 5% లెస్, 10% లెస్ వస్తే ఎలా ఉంటుంది? ఇచ్చి ఏం ప్రయోజనం అనిపిస్తుందా లేదా? ప్రజల కష్టార్జితము తీసుకున్న తర్వాత నా బాధ్యత పెరుగుతుందా లేదా? పెరుగుతుంది. ఇంకా బాగా కష్టపడాలి. 70 తెచ్చుకున్నవాడు 80 తెచ్చుకోవాలి, 90 తెచ్చుకోవాలి. అప్పుడు మీరు ఇంకా చేయాలనిపిస్తుంది, ఇంకా ఎక్కువ ఇస్తామప్పా. అవునా కదా? సో ఆ విధంగా కాబట్టి కష్టపడేవానికి నేను సులభుడను. అర్థమైందమ్మా? రిపీట్ అయిందా? అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. స్మరతి నిత్యశః సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. అంటే మనము దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని చెప్తున్నాను. అమ్మ శారదామాత కూడా చెప్తారు, అద్భుతం. శారదే జ్ఞానదాయికే అనేది ఇక్కడ మనము కొంచెం ఏమంటారు, నిత్యయుక్తస్య యోగినః. చూస్తున్నారా? 4వ లైను నిత్యయుక్తస్య యోగినః. ఫస్ట్ లైను అనన్యచేతాః సతతం.
సతతం అంటే ఎల్లప్పుడూ, కూర్చున్నా, పడుకున్నా, మాట్లాడుతున్నా, వర్క్ చేస్తున్నా, ఏం చేస్తున్నా సతతం అంటే 24 hours. అలా అమ్మ చెప్తారు, ఎల్లప్పుడూ ఇలాగా సతతము నిత్యస్మరణ నిత్యయుక్తుడు అయి ఉండే, అంటే 24 గంటలు భగవత్ చింతన చేసేవాడికి చెడు ఎలా జరుగుతుంది, హాని ఎలా జరుగుతుంది, పతనం ఎలా అవుతాడు? రెండు ఆపోజిట్ వర్డ్స్. ఎల్లప్పుడూ సతతము చింతన మరియు హాని రెండు ఒకటేనా? కాదు, జస్ట్ ఆపోజిట్ వర్డ్స్. కాబట్టి అమ్మ చెప్పింది ఆలోచించండి. ఎల్లప్పుడూ భగవత్ చింతన చేసేవాడికి చెడు ఎలా జరుగుతుంది, చెడు ఆలోచనలు ఎలా వస్తాయి? చెడులు ఆలోచనలు రానిచ్చావు కాబట్టి వస్తాయి. రాపా, వచ్చి కూర్చో, కాఫీ తాగుతావా, టీ తాగుతావా, ఇంకేమి అన్నీ తీసుకోపో, నా సర్వస్వం దోచుకోపో. అవునా కదా? సో అమ్మ చెప్పింది అద్భుతం కదా. ఎలా వస్తాయి చెప్పండి? మీరు రానిచ్చారండి, వెల్కమ్ సార్, రానిచ్చారు. కాబట్టి భగవత్ చింతనలో ఉండేవాడికి ఈవిల్, ఇంగ్లీష్లో ఈవిల్, హౌ ఈవిల్ విల్ కమ్, చెడు, పాపము, చెడు ఆలోచనలు వస్తున్నాయి. చెడు ఆలోచనలు రాణిస్తున్నా కాబట్టి వస్తున్నాయి, లేదంటే అవంతిగా రావు. సరే, చెప్పడము ఇవన్నీ మహాత్ములు చెప్పినవి నిజంగా మనకు కష్టాల్లో గుర్తుకొస్తాయి. మనసు ఎప్పుడు ఒకే రకంగా ఉండదు కదా. ఇప్పుడు ఉండదు, సామాన్యం ఉన్నప్పుడు అరే అమ్మ అలా చెప్పిందిరా, రామకృష్ణుడు ఇలా చెప్పారు, ఏమిటి కృష్ణుడు ఇలా చెప్పాడు, గుర్తుకొస్తుంది. ఎల్లప్పుడూ గుర్తుకుంటే మనం ఎప్పుడూ తప్పులు చేయం. అవునా కదా? అది సతతం అని. ఎనీవే, ఇవన్నీ మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. పాజిటివ్ ఏమిటి? అరే భయ్యా, కష్టాలైనా గుర్తుకొస్తున్నాడు కదా దేవుడు కనీసం. అవునా కదా? చెప్పారు ఒక ఆయన, స్వామీజీ కనీసం మామూలు సంసారంలో ఉండే ఇవన్నీ బాధలు, వాటి ఆర్తో జిజ్ఞాస ఇంకా రాలేదా? వచ్చింది కదా, ఆర్తో జిజ్ఞాస వచ్చిందా? రాలేదు ఇంకా. 4 రకాల భక్తులు. ఆర్తుడు, కష్టాల్లో ఉండేవాడు నన్ను స్మరిస్తాడు. ఒక డ్రైవర్ చెప్పాడు నాకు, అందుకే ఎవరిని చిన్న చూపు చూడకూడదు. మన డ్రైవర్ అయితే ఏమైంది, ఆయనలో కూడా భగవంతుడు ఉన్నాడు కదా. డ్రైవర్ నాకు, స్వామీజీ కనీసం కష్టాల కోసమైనా దేవుడి దగ్గరకు వస్తున్నారు కదా, కష్టాలు తీర్చప్పా అని ప్రార్థించడానికైనా దేవుని స్మరిస్తున్నారు కదా. అట్లా పాజిటివ్గా చూడండి. అవునా కదా? కానీ 15వ శ్లోకమా, మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. పదహైదు కదా, నన్ను చేరిన మహాత్ములకు మళ్ళీ ఈ దుఃఖభూయిష్టమైన అశాశ్వతమైన పునర్జన్మ ఉండదు. వారు అత్యున్నతమైన మోక్షమును పొందినవారు. ఇక్కడేమన్నారు? పరమసిద్ధిని పొందిన మహాత్ములు నన్ను చేరిన పిదప దుఃఖములకు నిలయమైన క్షణభంగురమైన పునర్జన్మను పొందరు అనేసారు. సో దుఃఖాలయమట ఈ భూలోకము, దుఃఖానికి ఆలయం, దేవాలయం అన్నట్టు దుఃఖాలయం అన్నారు చూడండి. దుఃఖమునకు నిలయం మరియు అశాశ్వతం. 2వ లైన్ చూస్తున్నారా? సంధి, దుఃఖాలయం ప్లస్ అశాశ్వతం. మాం ఉపేత్య, నన్ను పొందినవాడు, పునర్జన్మ, మళ్ళీ జన్మించడము. ఎక్కడికి? ఈ దుఃఖములకు నిలయమైన అశాశ్వతమైన.
ఈరోజు ఉంటుంది, రేపు లేదు. నా ఆప్నువంతి, దీనిని పొందడు మహాత్ముడు, అతడు మహానుభావుడు. సంసిద్ధిం, సిద్ధిని పొందినవాడు. పరమాం గతాహ, నన్నే చేరుకుంటాడు. గతాహ, చేరిన వారవుతారు, పునర్జన్మను పొందరు. సో ఇది కూడా మనం వైరాగ్యం అంటే దానికోసమే ఆ చింతన చేయడం. శారదమ్మ చెప్తారు, ఏముంది నాయన, సుఖము అనేది ఈ లోకములో కేవలం మాటకు మాత్రమే. శారదమ్మ చెప్పింది, నేను కాదు. సుఖం అనేది ఈ లోకములో కేవలం నోటి మాట అంటాం కదా, నోటి మాట. నిజమైన సుఖం ఎక్కడుంది చెప్పండి? అంతరాత్మలోనే ఉంది, భగవంతునిలోనే ఉంది, అమ్మ చెప్పేవారు. సో ఈ లోకములో సుఖం ఎక్కడుంది నాయన? కేవలం క్షణికమైన సుఖాన్ని, క్షణికమైన భోగాలను మనము శాశ్వతం అనుకుంటున్నాం. వెంటనే చెప్పేశారు అశాశ్వతం. దుఃఖాలయం ప్లస్ అశాశ్వతం. శాశ్వతంగా ఉంటుందా? లేదు. క్షణము భంగురమై. ఈరోజు సుఖం అనిపించింది, రేపు దుఃఖంగా పరిణమిస్తుంది. దుఃఖం అనే కిరీటాన్ని ధరించి సుఖం వస్తుందట వివేకానంద స్వామి. దుఃఖం అనే కిరీటాన్ని ధరించి సుఖము మీ దగ్గరకు వస్తుంది, అందరికీ తెలిసిందే. ఇనివే చెప్పడం ఏమిటంటే, వైరాగ్యం పెంచుకోవడానికి ఇటువంటి చింతన మనం చెయ్యాలి. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః ఆబ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోర్జున మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే పదహార. అర్జున, బ్రహ్మలోకము మొదలుకొని సమస్త లోకాలు తిరిగి జన్మను కలిగించేవే, శాశ్వతము కానివే. కానీ నన్ను చేరిన వారికి మాత్రం మళ్ళీ జన్మ ఉండదు. ఇక్కడ కూడా రండి. అర్జున, బ్రహ్మలోక పర్యంతం ఉన్న సమస్త లోకములను పునరావృత్తములు వీనిని పొంది మరలా ఈ లోకమునకు తిరిగి రావలసియే ఉండును. కౌంతేయ, ఈ లోకములన్నీయును కాలమునకు పరిమితమైనవి, కాని నేను కాలాతీతుడను కనుక నన్ను చేరిన వారికి పునర్జన్మ ఉండదు. భగవంతుని చేరిన వారికి. మళ్ళీ ఇక్కడ కృష్ణునికి మాత్రమే అని కాదు, శివభక్తులకు శివుని చేరడం, దుర్గాదేవి భక్తులకు దేవి అమ్మవారిని చేరుకోవడం, వాళ్లకు పునర్జన్మ ఉండదు. శ్రీరామకృష్ణ ఎంత బాగా చెప్పేశారు సులభంగా. ఏమిటి? విత్తనాలు మీరు వేస్తారు కదమ్మా, విత్తనాలు వేస్తే ఇంక వర్షాకాలం బాగా వర్షాలు రావాలని ప్రార్థిద్దాం. సో విత్తనాలు మొలకెత్తుతాయి. ఆ విత్తనాలు మీరు కాల్చేస్తే మొలకెత్తాయా? కాల్చేస్తే అది జ్ఞానములో, ఆ భగవంతుని చైతన్యములో కాల్చడం అంటే జ్ఞానం పొందడం, చైతన్యం పొందడం. దాన్ని పరిపక్వం అంటాం కదా, పరిపక్వం కాల్చడం అన్నట్టు.
పరిపక్వం అయిపోతే మళ్ళీ మొలకెత్తడం ఉంటుందా? వేయించిన విత్తనాలు మొలకెత్తాయమ్మా? మొలకెత్తవు. అట్లా పునర్జన్మ ఉండదు. ఎవరైతే ఈ జీవించి ఉండగానే భగవత్ సాక్షాత్కారం పొందినారో, భగవత్ అనుభూతిని పొందినారో వాళ్ళు పునర్జన్మ ఉండదు అని చెప్పేశారు. పునరావృత్తినో అర్జున. సో బ్రహ్మలోకమును పోయినా, ఏదంటారు, సూర్యలోకము, చంద్రలోకము, స్వర్గలోకము. మనకి చాలా ఫేమస్ స్వర్గలోకం. స్వర్గం పోయింటాడప్ప సుఖంగా. సో స్వర్గలోకము ఇవన్నీ కూడా అశాశ్వతములే, పునరావృత్తములు. చూస్తున్నారా 2వ లైను, ఆ బ్రహ్మభువనాలోక, బ్రహ్మలోకము నుండి పునరావృత్తినో అంటే మళ్ళీ పునరా ప్లస్ ఆవర్తిన, మళ్ళీ రావడం, పునరపి జననం పునరపి మరణం అన్నట్టు. సో మాం ఉపేత్య, ఎవరైతే నన్ను తెలుసుకున్నారో, నన్ను చేరిన వారికి, ఇక్కడేమన్నారు? నన్ను చేరినవారు. మాం ఉపేత్య, నన్ను చేరడం. ఎలా చేరడం? అనుభూతి పొందడం. భగవత్ సాక్షాత్కారం పొందినవారు, నన్ను పొందిన వారికి పునర్జన్మ నా విద్యతే, మళ్ళీ అవి ఆ విత్తనాలు పుట్టవు, కాల్చేసాం కాబట్టి. ఏమిటి? ఈ ప్రాపంచిక బంధాలు పోయినాయి కాబట్టి. పడదామా? ఆ బ్రహ్మభువనా లోకాః పునరావర్తినోర్జున మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. ఆ బ్రహ్మభువనా లోకాః పునరావర్తినోర్జున విద్యతే. 17 సహస్రయుగ పర్యంతం అహర్యద్బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తేహోరాత్రవిదో జనాః బ్రహ్మదేవుడికి పగలు అంటే 1000 మహాయుగాల కాలమని, అలాగే రాత్రి అంటే మరో 1000 మహాయుగాల కాలమని తత్వవేత్తలు తెలుసుకుంటారు. బ్రాకెట్లో ఇచ్చారు. మనుషుల లెక్క ప్రకారము ఇది అపారమైన కాలము. అర్థమైందా? బ్రహ్మదేవుడు సృష్టికర్త కాలము మన కాలానికి కొన్ని వేల కోట్ల రెట్లు పెద్దది. ఏమి ఇక్కడే చూడండి, 1000 చతుర్యుగముల కాలము బ్రహ్మకు ఒక పగలు. 1000 చతుర్యుగాలు, యుగం అంటే లక్షల సంవత్సరాలు అంటాం కదా, అట్లాంటివి 1000. మైండ్ ఫ్యూజ్ అయిపోతుంది, ఆలోచనకు అతీతం అయిపోతుంది. సో 1000 చతుర్యుగముల కాలకు బ్రహ్మకు ఒక పగలు, డే టైం అయిపోయింది. శివాయనమ 1000 యుగాలు గడిచిపోతే ఆయనకు ఒక పగలు బ్రహ్మదేవుడికి. అంతేకాలము ఆ బ్రహ్మకు ఒక రాత్రి, 1 నైట్. మనకి 12 అవర్స్ అయిపోయా, వాడికి 1000 యుగాలంట. అట్లా తెలిసిన యోగులు కాలతత్వమును నిజముగా ఎరింగినవారు, తెలుసుకున్నవారు. అందుకే శాంతంగా బ్రహ్మజ్ఞాని లక్షణం. వివేకానంద స్వామి అమెరికాలో ఎక్కడైనా లేట్ అయ్యింది అనుకుంటే
హడావుడి చేసేవారు కాదంట. ఎందుకు నిదానంగా ఉండు, నిదానంగా ఉండు. బస్ పోయింది, నెక్స్ట్ బస్ వస్తుంది. ట్రైన్ పోయింది, ఇంకో నెక్స్ట్ ట్రైన్ వస్తుంది. సో వాళ్ళ దృష్టి. ఎనివే చెప్పడం ఏమంటే, మనకున్నంత తక్కువ కాలం మంది, లిమిటెడ్ కాలం, అది 1000 యుగాల కాలం. కాబట్టి అది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏమన్నా, ఇది చాలా కాలతత్వమును తెలుసుకున్నవారు. నెక్స్ట్ శ్లోకం వచ్చినప్పుడు చెప్దాము, రామకృష్ణుల ఉదాహరణ. ఎనివే ఇప్పుడు అర్థమైంది కదా, 1000 యుగాలు, 1000 యుగాలు బ్రహ్మకు ఒక పగలు, అలాగే అంత్యకాలము 1000 యుగాలు ఆయన ఒక రాత్రి. కాబట్టి మనం ఎక్కువ కొమ్ములు పెంచుకోరాదు. మనం ఒక లెక్క లేదు. మన జీవన కాలము, మన జీవన యొక్క మన ఐశ్వర్యాలు ఏమని అనండి, ఏమి లెక్కకు లేదు. సహస్రయుగ పర్యంతం ఆహర్య బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం దేహోరాత్ర విదో జనాః సహస్రయుగ పర్యంతం బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం దేహోరాత్ర విదో జనాః. 7 ఈరోజు చాలు. పూజారి స్వామి వస్తారా? ఓం ధ్యానము. నారాయణాయ విద్మహే గీతాచార్యాయ ధీమహి తన్నో శ్రీకృష్ణ ప్రచోదయాత్. శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ రుక్మిణీ సమేత శ్రీ పాండురంగ స్వామి